కమలా హ్యారిస్ మీద తన వ్యక్తిగత దాడుల్ని ట్రంప్ చాలా అగ్రెసివ్గా దాడి చేస్తూ ఉన్నారు సార్. వ్యక్తిగతంగా అలా ప్రత్యర్థి మీద వ్యక్తిగత దాడి చేయడం అనేది నా హక్కు అని కూడా ఆయన సమర్థించుకుంటూ ఉన్నారు. రీసెంట్గా ఒక కామెంట్ చేశారు సార్, కమలా హ్యారిస్ కంటే నేనే చాలా అందంగా ఉంటాను అని చెప్పి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి అందంతో పని ఏంటి అంటే ఇప్పుడు ట్రంప్కు అందం తప్ప వేరే ఆలోచన ఉండదు. ట్రంప్ నేచర్ అది కదా, ఆయనకున్న అక్రమ సంబంధాలు గ్లామర్ స్టార్స్తో ప్రపంచం అంతా తెలిసిందే కదా. దానిపైన కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఆయనకున్న ఇల్లీగల్ లింక్స్ అన్నీ, దానిపైన ఆయన దాన్ని కప్పిపుచ్చడానికి డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులు ఇవ్వడానికి తన వ్యాపార సంస్థలను ఉపయోగించుకున్నది, ఇవన్నీ కూడా కోర్టులో కేసులు. అందువల్ల ట్రంప్కు అబ్సెషన్ అందమై 78 ఏళ్ళ తర్వాత కూడా ముసలోడికి దసరా పండుగ అంటారు కదా. సో అందువల్ల ట్రంప్ యొక్క స్వభావ రీత్యానే మనోడికి అందము దాని చుట్టే తిరుగుతుంది మైండ్ అంతా. అదొక సిక్ మైండ్. సో ఆ సిక్ మైండ్ ఇంకేం ఆలోచన ఉంటుంది? 78 ఏళ్ళ సమయంలో అందం గురించి మాట్లాడుతున్నాడంటే అంటే మనం ఎప్పుడు యువకుడుగా ఉన్నప్పుడు మన మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది. మనోడికి వృద్ధాప్యంలో కూడా ఇంకో ధ్యాస లేదు, అందం గురించి ధ్యాస. అయినా అమెరికా అధ్యక్ష ఎన్నిక అందాల పోటీయా? అలాంటప్పుడు మిస్ యూనివర్స్లో గెలిచిన వాళ్ళని అమెరికా ప్రెసిడెంట్ చేయాలి, ట్రంప్ని ఎందుకు చేయాలి? సో అది కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే అది ఒక జాతి వివక్షతో కూడిన అటాక్. ఈ దేశంలో ప్రపంచంలో ఒక దుర్మార్గమైన అభిప్రాయం ఏంటంటే అందం అంటే కలర్తో భావిస్తారు. బ్లాక్ అయినా అందంగా ఉండొచ్చు, బ్రౌన్ అయినా అందంగా ఉండొచ్చు. అంటే వైట్ రేసిస్ట్ సుప్రమసీ. ఇప్పుడు మన దగ్గర కూడా చాలామంది అంటారు చాలా తెల్లగున్నడే అంటారు. తెల్లగుండు అందము అనే ఒక భావన. నీలమేఘశ్యాముడు తెల్లగా లేడు, అందంగా లేడా? సో నీలమేఘశ్యాముడిని మించిన అందం ఇంకేదైనా ఉందా? మరి ఎందుకున్నది అంటే ఇదొక అది కూడా ఒక రేసిస్ట్ మైండ్ సెట్. సో అందువల్ల ట్రంప్కున్న సెకండ్ మైండ్ ఏదంటే రేసిజం. ఒకటి ఆయనకు వేరే ఆలోచన ఉండదు, ధ్యాస. 78 వయసులో కూడా ఆయన ధ్యాస అంతా అదే. ఇక నేను అదే అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అందరూ అర్థం చేసుకుంటారు. సో రెండవది ఆయన ధ్యాస ఇంకోటి ఏంటంటే ఈ రకమైనటువంటి మానసిక స్థితి. అంటే మనిషికి మనం ఏ స్థాయికి ఎదిగినా కూడా మానసిక స్థితి మారదు కదా. మనకు తెలుగులో సామెత ఉంది, పుట్టుకతో వచ్చిన గుణాలు పుర్రతో పోతాయని. సో ట్రంప్కు పుట్టుకతో వచ్చినటువంటి గుణాలు అవి. సో అవి అంత పోతాయి. ఆయన వైట్ రేసిస్ట్ అవుట్లుక్ ఉన్నవాడు. అందువల్ల ఆల్రెడీ ఎథ్నిసిటీ అంటే కమలా ఇండియన్ అమెరికనా బ్లాక్ అమెరికనా అని కూడా క్వశ్చన్ చేశాడు. సో ఆయనకున్న వైట్ రేసిస్ట్ మైండ్ సెట్ ఇది రెండవది. ఇక మూడవది ఒక అనార్కీ. ట్రంప్ను మించిన ఒక అనార్కిస్ట్ ఇంకోటి ఉండడు. వ్యక్తిగతంగా దాడులు చేయడం నా హక్కు అంటాడు. అసలు రాజకీయాల్లో ఉండాల్సింది, ప్రజాస్వామ్యంలో ఉండాల్సింది వ్యక్తిగత దాడులా. నువ్వు కమలా హ్యారిస్ పాలసీస్ పైన ట్రంప్ ప్రశ్నించవచ్చు, కానీ ఆ ప్రశ్నించే ధైర్యం లేక ఎప్పుడు మనిషి వ్యక్తిగత దాడులకి వస్తారు? ప్రశ్నించేటువంటి దాడి లేనప్పుడే కదా. నాగేశ్వర్ మాట్లాడిన దాన్ని తప్పు అని చెప్పడానికి ఏ ఆర్గ్యుమెంట్ లేకపోతే కింద ఏం చేస్తారు? పిచ్చి పిచ్చి ట్రోలింగ్ చేస్తారు. వాడి పేటీఎం వీడి పేటీఎం అని ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. నీకు ఆర్గ్యుమెంట్ లేనప్పుడే కదా బూతులు మాట్లాడేది. సో అది ట్రంప్ అయినా అదే పరిస్థితి, ట్రోల్ అయినా ట్రంప్ అయినా ఒకటే. సో ట్రోలు ట్రంప్కు ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ట్రంప్ ఈజ్ ఆల్వేస్ ఎ ట్రోల్. నిరంతరం ట్రోలింగ్ చేస్తూనే ఉంటాడు తన ప్రత్యర్థుల్ని. ఎందుకు? ఆ ట్రోల్ చేసేవాడికి ఎలాగైతే ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు బూతులు తిడతాడు, వ్యక్తిగతంగా అటాక్ చేస్తాడు. ట్రంప్ కూడా అంతే. ఆయనకు ఆర్గ్యుమెంట్ లేనప్పుడు, కమలా హ్యారిస్ పాలసీస్ను ప్రశ్నించలేనప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఇక వ్యక్తిగతంగా అటాక్ చేస్తాడు. నాలుగవది, జో బైడెన్ క్యాండిడేట్గా ఉంటే చాలా సులభంగా గెలుస్తానని ట్రంప్ భావించాడు. ఒపీనియన్ పోల్స్ కూడా అదే చెప్పాయి. జో బైడెన్ ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీ నుంచి వైదొలుగా అన్నాడు. సడన్గా ఆయన వైదొలిగాడు. వైదొలిగినప్పుడు ట్రంప్ ఆశించింది ఏంటంటే డెమోక్రటిక్ పార్టీ క్రైసిస్లో పడుతుంది, వాళ్ళు క్యాండిడేట్ని ఎంచుకోలేరు, వాళ్ళకి సమయం ఉండదు, సో నాకు ఆటోమేటిక్గా ఇక తిరుగు ఉండదు అనుకున్నాడు. కానీ ట్రంప్ ఆశించిన దానికి భిన్నంగా జో బైడెన్ తప్పుకున్నాడు. కమలా హ్యారిస్ రికమెండ్ చేశాడు. వెంటనే డెమోక్రటిక్ పార్టీలో ఎవరు అపోజ్ చేయలేదు. ఒబామా దంపతులు మద్దతు ఇచ్చారు. కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ తిరుగులేని అభ్యర్థిగా రంగంలో దిగింది. కమలా హ్యారిస్ ఎప్పుడైతే రంగంలో దిగిందో వితిన్ అవర్స్ భారీ ఎత్తున క్యాంపెయిన్ ఫండింగ్ రైజ్ అయింది. పబ్లిక్ ఒపీనియన్ పోల్స్ కూడా ఇప్పుడు కమలా హ్యారిస్ జో బైడెన్తో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయ్యారు. సో ట్రంప్కి ఎక్కడ ఓడిపోతానన్న భయం కూడా పట్టుకున్నది, ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఉన్నది. సో ఎప్పుడు కూడా మనిషి ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు సినికల్ మైండ్ బయటకు వస్తుంది.
అప్పటిదాకా హుందాగా బిహేవ్ చేస్తాడు. సో ఫ్రస్ట్రేషన్ మొదలైంది, డెస్పరేషన్ మొదలైంది. ఈయన ఎన్నికల్లో గెలవని అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఇక తిట్ల పురాణం అందుకుంటాడు. సో అందువల్ల ఎప్పుడు కూడా తిట్ల పురాణం ఎప్పుడు వస్తుందంటే దట్ షోస్ యువర్ వీక్నెస్, ఇట్ డజంట్ షో యువర్ స్ట్రెంగ్త్. నీ బలాన్ని చెప్పుకునే మార్గం లేనప్పుడు ఏం చేస్తాడు, మనిషి ఇలా బలహీనమైన మానసిక స్థితికి దిగజారుతాడు. సో ట్రంప్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ హిజ్ ఓన్ మైండ్.